ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెరుకూరి గ్రూప్ సమర్పించు చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినీ పరిశ్రమలో హాస్య ప్రముఖ పేరు గడించిన శ్రీ జంధ్యాల గారి చేతుల మీదుగా 19 ఏళ్ల అతి చిన్న వయసులోనే తెలుగు తెరకు పరిచయమైన నటులు శ్రీ ప్రదీప్ గారు. అంతేకాదు ఆ తరువాత తెలుగు సినిమాల్లో ఎన్నో సినిమాల్లో కథానాయకులుగా నటులుగా నటించారు. అంతేకాదు తర్వాత బుల్లితెరకు వచ్చి బుల్లితెర మీద తొలి తెలుగు కథానాయకుడుగా, తొలి తెలుగు నిర్మాతగా, తొలి తెలుగు దర్శకుడుగా పేరు గడించారు. అంతేకాదు ఆ తరువాత పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా వ్యక్తిత్వ వికాస నిపుణులుగా అంటే మోటివేషన్ పబ్లిక్ స్పీకర్గా మారారు. ఈ అంతేకాదులన్నీ ఒక పక్కన పెడితే అంతేగా అంటూ F2 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ వారి హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీ ప్రదీప్ గారు ఇవాళ మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. నమస్తే. అంకుల్ అనాలా, సార్ అనాలా? అనాలి. నమస్తే ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా సంతోషం అంకుల్, మీరు ఇలాగా మా కార్యక్రమానికి రావడం, మీ సుదీర్ఘమైన ప్రయాణం గురించి మా అందరితో పంచుకోవడానికి వచ్చేసారు. మీరు చెప్పాలని ఉంది అని మాకుంది. ఏం చెప్పాలన్నా తెలియట్లా, అంత చెప్పాలని ఉంది. టైం ఏమో ఇంతే ఉంది కాబట్టి మనం చెప్పుకుందాం. ఎందుకంటే 43 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానం మీది. సో 19 ఏళ్ల అతి చిన్న వయసులో, వెరీ వెరీ యంగ్ ఏజ్. అంటే ఆ టైంలో నాకు తెలిసి ఆ ట్రెండ్ నడుస్తుండింది అంకుల్ అప్పుడు. లేదు, ఐఎమ్ ద ఫస్ట్ ట్రెండ్ సెటర్ అప్పటికి. ఎందుకంటే అప్పటికి గ్రేటెస్ట్ ఎన్టీఆర్, గ్రేటెస్ట్ ఏఎన్ఆర్ కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు, ఓ పక్క కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు అప్పుడే కొంచెం సీనియర్, ఇంకా చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, ఇలా వీళ్ళందరూ యాక్టర్స్. నిజంగా ఒక 18 ఏళ్ళ అబ్బాయి, ఓ 15 ఏళ్ళ అమ్మాయి మధ్య జరిగే ప్రేమ కథ ముద్దుమందారు. దానికి ఆయన వాజ్ సో పర్టికులర్, జంజాల గారు సెలెక్ట్ చేశారు. విషయం ఏంటంటే సినిమా షూటింగ్ మొదలవడానికి ఒక ఏడాది ముందర నన్ను సెలెక్ట్ చేశారు. 1 ఇయర్ ముందరే. ఇక అక్కడి నుంచి పెళ్లి చూపులు జరుగుతాయి కదా, అట్లా హీరోయిన్ని పక్కన పెట్టి కుదురుతుంది, పొడుగుంది, పొట్టుంది, ఇలా చివరికి షూటింగ్ మొదలవడానికి 10 రోజుల ముందర పూర్ణిమ ఫిక్స్ అయింది. సో బట్ ఒక ఒరవడి అంటే కాఫ్ లవ్ స్టోరీస్ కానీ, టీనేజ్ లవ్ స్టోరీస్ కానీ, పిల్లలు చూసి వావ్ అనే ఒక క్రష్ కానీ, అంటే అంత ముందర వీళ్ళ మీద గౌరవం ఉండేది యాక్టర్ల మీద, ఎన్టీఆర్ గారి మీద. కానీ ఆ క్రషెస్ ఉండవు కదా. ఒక యంగ్ బాయ్ చూసేటప్పటికి అట్లాంటి మొదలైనాయి. అఫ్ కోర్స్ అదే టైంలో కార్తీక్, నెక్స్ట్ మళ్ళీ ముద్దమందారం, సీతాకోచిలుక, సప్తపది, జయగంటలు 4 ఒకేసారి వచ్చాయి. ఒకే టైంలో వచ్చాయి. గ్రేటెస్ట్ ఏంటంటే 4టికి జంజాల గారే రైటరు. ఒకదాని డైరెక్టర్, మిగతా 3 దానికి రైటర్. అసలు మీరు ఒక సినిమాకి అంత యంగ్, అఫ్ కోర్స్ కథ ప్రకారం యంగ్ హీరోనే, ఓకే. మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు? మీకు ఏమైనా పూర్వపరిచయం ఉందా జంధ్యాల గారితో? లేకపోతే అందం ఉంది కదా అందుకని, కోర్స్ దాంతోపాటు టాలెంట్ ఉంది కదా అందుకని సరదాగా అంటున్నాను. అసలు విషయం ఏంటంటే జంజాల గారు మా మేనమావ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. చిన్నప్పటి నుంచి జంజాల గారు ఒక అంకుల్ లాగా నేను ట్రీట్ చేస్తూ ఉండేవాడిని. వాళ్ళ డ్రామా రిహార్సల్స్కి వాటికి వీళ్ళకి విజయవాడ 2 months క్యాంప్ ఉండేది మాకు అమ్మమ్మ గారి ఇంటికి. వెళ్ళినప్పుడు వీళ్ళతో కలిసి తిరిగేవాడిని. అలా జంజాల గారు బాగా ఇష్టం. తర్వాత నేను చైల్డ్ ఆర్టిస్ట్ కింద స్టేజ్ మీద నాటకాలు వేసాను. చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అందరిలా బాలాంద నాటకాలు, ప్రొఫెషనల్ థియేటర్లో పిల్లాడి వేషాలు వేశాను. మా బ్రదర్స్ అందరం వేసేవాళ్ళు, నేను ఎక్కువ వేశాను. కప్పలు అని ఒక నాటక ఆత్రేయ గారు రాశారు. ఆత్రేయ గారు రాశారు. అది 1970 or 69, అంటే నాకు 7-8 years ఆ ప్రాంతంలోనే అది వేశాను నేను, ప్రొఫెషనల్ థియేటర్. దెన్ నాకు 1975 నేను 8th 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడు గొల్లపూడి మారుతీరావు గారు రాసిన రాగరాగిణి అనే నాటకంలో ఆల్ ఇండియా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చింది. ఆల్ ఇండియా మొత్తం మీద డ్రామాల్లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చింది గొల్లపూడి. అదే నాటకంలో తెలంగాణ శకుంతల గారికి బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. ఆల్ ఇండియా బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. తెలుగు వాళ్ళకి 2 నేషనల్ అవార్డ్స్ డ్రామాలో ఆ సంవత్సరం వచ్చినాయి అనమాట, ఒకే వాటికి. సో అక్కడి నుంచి కుక్క అనే నాటకం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసింది. మా తమ్ముడు పిల్లాడు వేషం వేసేవారు. ఓ స్టేజ్ దాటాక దేశరాజ్ హనుమంతరావు గారు, వీళ్ళు మొత్తం మా 4 బ్రదర్స్, వీఆర్ అరౌండ్ 15-16 years అందరు +or-. మేము కుక్క అనే నాటకాన్ని more than 100 times ప్రదర్శించాం. ఈ టైంలో జంజాల గారు రాసిన ఏక్ దిన్ కా సుల్తాను, గుండెలు మార్చబండు, ఓ చీకటి రాత్రి, ఆయన ఏది రాస్తే అవన్నీ డ్రామాస్ వేస్తూ ఉండేవాళ్ళం. ఇలా ఒక డ్రామా ఓ చీకటి రాత్రి అని రవీంద్ర భారతిలో వేస్తుంటే జంజాల గారు చీఫ్ గెస్ట్ కింద వచ్చారు. అయిపోయాక వెళ్ళరు, జనరల్గా వెళ్ళాలి కదా, వచ్చే గ్రీన్ దీన్ దగ్గర నుంచి ఉంటారు, కబుర్లు చెప్తూ ఉంటారు. మాకేమో ఏంటి తెలియట్లా, ఏం చేయాలి ఇప్పుడు, ఈయన వెళ్తే కదా మనం మిగతా సెటిల్మెంట్లు అన్నీ చేసుకోవచ్చు అని అన్నాం. సడన్గా నా భుజం మీద చేసి నాన్న వచ్చారా అన్నారు. వచ్చారు. మా ఫాదర్ కూడా క్లోజ్ ఆయనకి. వచ్చారు అన్న, నాన్నని పిలువు అన్నారు. ఫాదర్ని పిలుచుకొచ్చారు. హీరోగా చేస్తున్నాను మీ వాడిని అన్నారు. అరే అసలు ఎంత సునాయాసంగా
ఒక ప్రొడక్షన్ ఆఫీస్ చుట్టూ తిరగలేదు, ఫోటోలు పట్టుకోలేదు, నేను హీరోని అవుతానని కలలు కనలేదు, నాకు హీరో అవ్వాలి అనే ప్యాషన్ అంత లేదు. నటుడు అవ్వాలని ప్యాషన్ ఉండింది. ఓవర్ నైట్ ఐ టర్న్ టు బి అన్ యాక్టర్, హీరో. అందులో ఎవరు? జంజాల గారు. ఆయన ఎప్పటికి 350 సినిమాలు రాశారు. ఎన్టీఆర్ గారి దగ్గరించి అందరూ, కమల్ హాసన్ గారి అమావాస్య చంద్రుడు వరకు అన్నిటికీ ఆయనే స్క్రిప్ట్ రైటరు. ఆయన తలుచుకుంటే ఎవరినైనా హీరోగా పెట్టుకునేవాడు. కానీ ఆయన ఫస్టే ఒక ప్రేమ కథ చేయాలనుకోవటం, దానికి ప్రదీప్నే పెట్టుకోవాలనుకోవటం, ఇది యాదృచ్ఛికం కాదు, భగవత్ సంకల్పం. సో జంజాల గారు సినిమా రావటం, 3 సినిమాలు యాక్ట్ చేశాను జంజాల గారితో. అఫ్కోర్స్ మల్లెపందిరిలో కూడా క్యారెక్టర్ వేస్తాను, కానీ అది ద్వితీయ విఘ్నం ఉండకూడదని చిన్న క్యారెక్టర్ వేసాను. బట్ ప్రిడామినెంట్గా ముద్దమందారం ఎంత హిట్టో 4 స్తంభాలు అట, అది కూడా పెద్ద హిట్. 4 స్తంభాలు అటు వచ్చేటప్పటికి నాకు కొంచెం ఇంటర్నల్గా లోపల చిన్న గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది, అంటే బర్నింగ్ సెన్సేషన్ వచ్చింది. పాటలన్నీ నరేష్కున్నాయి, యాక్షన్ అంతా నరేష్కుంది, మనం ఏంటి వెనకపడదు. కానీ సినిమా రిలీజ్ అయ్యేప్పటికీ ఒక త్యాగమూర్తి అయిన ఒక పాత్రకి నాకు చాలా మంచి పేరు వచ్చింది. మామూలు పేరు ఇవాళకి కూడా తెలంగాణ ప్రాంతంలో 4 స్తంభాలట ప్రదీప్ అని అంటారు. అంత పెద్ద పేరు వచ్చింది. అంటే స్నేహితుడు ప్రేమించిన పిల్లని, మోసం చేసిన పిల్లని, ఆ పిల్ల ఏమైపోతున్నాను వీడు పెళ్లి చేసుకుని, ఒక ఎంత గొప్ప డైలాగ్ అందులో రాశారంటే జంజాల గారు, ప్రపంచానికి మనం భార్యాభర్తలం, 4 గోడల మధ్య మనం అన్నా చెల్లెలం అంటారు. ఒక 19 ఏళ్ల కుర్రాడు ఈ మాట చెప్పించడం అనేది ఎంత సాహసం అంటే ఒక రైటర్కి అంత సాహసం. కానీ జనం అదే ఆదరించారు. దెన్ నాకు ఎందుకో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది. చదువు మీద ఉన్న వ్యాపకం, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక రకమైన అభద్రత, ఇన్సెక్యూరిటీ ఫీలింగు, ఇలా కాకుండా ఇంకోలా అయితే ఏంటి అనే ఒక భయము. దెన్ ఐ థాట్ 21-22 ఇయర్స్ చిన్న ఏజే కదా, కొంతకాలం పాటు మనం ఏదైనా బయటికి వెళ్ళి చదువుకుని వెనక్కి వద్దాం అనుకో. నా లైఫ్ అంబిషన్ ఇస్ టు బికమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ ఎట్ దట్ టైం. అలాంటప్పుడు జంజాల గారు చెప్తే జంజాల గారు వద్దన్నారు, నువ్వు ఇక్కడే ఉండు, నీకు ఫ్యూచర్ ఉంది. అప్పటికే బాలచంద్ర గారు, భారతీరాజు గారు చిన్న చిన్న ఎంక్వైరీస్, ఇంకా ఆఫర్స్ అని నేను అబ్బాయి ఎలా ఉంటాడని పిలిపించుకోవడం, చూడటం అలా నడుస్తున్నాయి. ఇంకా మనం బక్కపలుచగా ఉన్నాం కాబట్టి అరే కొంచెం కమల్ హాసన్ గారిలో ఉండేవారు కదా. కమల్ హాసన్ గారిలో ఉండేవాడిని, చాలా పోలికలు ఉండే, అందరూ ఆంధ్ర కమల్ హాసన్ అనేవారు. అయితే అట్లా వస్తున్నప్పుడు జంజాల గారు వద్దన్నారు. నాకే ధైర్యం చాలు, నేను అన్న వచ్చేస్తాను, ఇంకా నేను 3 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటాను వచ్చా అన్న తర్వాత కూడా 2 జళ్ళ సీతలో మళ్ళీ పిలిచి నాకు వేషం ఇచ్చారు. అది వేసిన తర్వాత ఒక 2.5-3 ఇయర్స్ నేను మొహానికి రంగేసుకోలేదు. కావాలని చదువుకున్నా, CA చదువుకున్నా. CA ఇంటర్ పాస్ అయ్యా, ఫైనల్లో గ్రూప్ పాస్. ఇంకో ఫైనల్లో ఉండంగా అనుకోని పరిస్థితుల్లో దూరదర్శన్ కెమెరామెన్ ప్రభు గారు మా ఫాదర్ దగ్గరికి వచ్చి, తెలుగులో తొలి టీవీ సీరియల్ తీస్తున్నాము, దాంట్లో మీ వాడు హీరోగా యాక్ట్ చేయమన్నాం. నేను సంశయించాను. అప్పటికేంటమ్మా హైదరాబాద్ పరిధి ఒక 8 to 10 కిలోమీటర్స్ మాత్రమే రేడియస్ ఉండేది. అనగనగా ఒక శోభ ఆ సీరియల్ పేరు. దెన్ మై బ్రదర్ అడ్వర్టైజింగ్లో ఉన్నారు, మా శ్రీధర్ అన్నయ్య. టెలివిజన్ ఈజ్ టుమారోస్ ఇండస్ట్రీ, యూ ప్లీజ్ క్యాచ్ ఇట్ అప్ అన్నారు. దెన్ చూద్దాంలే, ఒకటి ఇంతకాలం వేసుకోలేదు కదా, ఆర్టిస్ట్ తెలుసు కదా, వేష వేసుకుంటే మన మనసు ఒప్పుకోదు కదా. అన్ని సినిమాలు వదిలేసా, సన్మానాలు వదిలేసా, లవ్ లెటర్స్ వదిలేసా, అన్నీ వదిలేసి బుద్ధిమంతుడైనా చేసి వచ్చిన తర్వాత ఇంకా కష్టం కదమ్మా. వదిలేసాం కదా అని ఈ సీరియల్ చేద్దాం అనుకున్నాను, చేశాను. ఇది నేను, శిల్ప హీరో హీరోయిన్లు, ప్రభు గారు డైరెక్టరు, ధర్మరావు సుబ్రహ్మణ్యం రైటరు, యాక్టర్ కాదు, ఓన్లీ రైటర్. అప్పటికైనా అది చేస్తున్నప్పుడు నాకు అనిపించింది టెలివిజన్ ఈజ్ టుమారోస్ వరల్డ్ అనిపించి నేను వెంటనే అది చేస్తుండగానే బుచ్చిబాబు అనే సీరియల్ పెట్టి అప్రూవల్ తీసుకున్నాను దూరదర్శన్. మీరే ప్రొడ్యూసర్గా? నేనే ప్రొడ్యూసరు, డైరెక్టర్, యాక్టర్. ప్రొడ్యూసర్కి నాకు ఎక్కువ డబ్బులు లేవు, సో మా ఫ్రెండ్స్ అందరినీ 3-4 పట్టుకొని సమ్హౌ మేనేజ్ టు పూల్ రిసోర్సెస్ తీసుకొచ్చి మొదలుపెట్టాను. నా అదృష్టానికి అనగనగా శోభ హైదరాబాద్ పరిధిలో మాత్రమే టెలికాస్ట్ అయితే, LP2 కమ్స్ అంటారు, లో పవర్ ట్రాన్స్మిటర్, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ని కనెక్ట్ చేస్తూ నా బుచ్చిబాబు రెడీ కాగానే కనెక్షన్ వచ్చేసింది. అలా తెలుగు ప్రేక్షకులు అందరూ సంయుక్తంగా రాష్ట్రంలో చూసిన తొలి ఎపిసోడ్, తొలి తెలుగు ధారావాహిక బుచ్చిబాబు అయింది. సో రికార్డులు ఇవన్నీ పక్కన పెట్టుకోవట్లా, టోకెన్ నెంబర్ 1 నేనని మాత్రమే చెప్తున్నా. మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఈరోజు దాదాపు 1000 కొద్ది కుటుంబాలు బతుకుతున్నాయి దీని మీద. అయ్యో. సో అలా సీరియల్ ఇండస్ట్రీలోకి వచ్చేసాను. మీ జీవితంలో నటన మీతో మొదలై అవ్వలేదు, మీ ఇంట్లో ఆల్రెడీ మీకన్నా ముందరే ఉంది.
సో ఆ బీజాలు, ఆ రూట్స్, వాటి గురించి ఒకసారి చెప్పండి. అంటే యాక్చువల్గా మా తాతగారు విన్నకోట రావణ పంతులు గారు అని ఈజ్ ద గ్రేటెస్ట్ స్టేజ్ యాక్టర్, ఆల్ ఇండియా రేడియో విజయవాడ యాక్టర్. ఫ్యూ ఫిలిమ్స్లో కూడా యాక్ట్ చేశారు ఆయన. కన్యాశుల్కం, కన్యాశుల్కంలో అగ్నిహోత్రవదాలు తాంబూలాలు ఇచ్చేసి అంత చావండి. చదువుకున్న అమ్మాయిల్లో సావిత్రి గారి ఫాదర్, బాటసారి తీసుకుంటే నాగేశ్వరరావు గారి ఫాదర్, ఇలా 15-20 సినిమాలు కూడా యాక్ట్ చేశారు. ఆయనే జంజాల గారికి, మురళీమోహన్ గారికి, సుత్తి వీరభద్రరావు గారికి, సుబ్బరాయ శర్మ గారికి, ఇట్లాంటి వాళ్ళకి ఒక గురువు స్థానంలో ఉండేవారు ఆయన. ఆయన నాటకాలు వేసేవారు, నాటకాలు డైరెక్ట్ చేసేవారు, మేకప్ వేసేవారు. ఆ బ్లడ్లో ఉంది కంప్లీట్. ఈ రోజుల్లో మనం ధారావాహికలను మాట్లాడుతున్నాం కదా. ఆల్ ఇండియా రేడియో విజయవాడ 1970sలోనే సీతాపతి సంసారం అని ఎవ్రీడే లైవ్ 10 minutes డైలీ సీరియల్ చేశారు. అబ్బా, ఎవరు తెలియని సత్యాలు ఇవన్నీ. విజన్ అంటే అసలు ఎవరు తెలియని సత్యాలు. దాంట్లో సీతాపతి క్యారెక్టర్ మా తాతగారు వేశారు. ఒక స్టేజ్లో ఎలా ఉండేదంటే, విజయవాడ నుంచి వన్ ఆఫ్ ద ప్రామినెంట్ యాక్టర్స్ కింద ఉండేవారు ఆయన. పంతులు గారి ఇంటికి పోనీ అంటే ఇంటికి వచ్చి రిక్షా వచ్చేసి ఆ జీన్స్ మనలో వచ్చినాయి. మా తాతగారు, మా మేనమామ విజయరాం గారు, ఆయన నాటకాలు, జంజాల్ గారికి క్లోజెస్ట్ ఫ్రెండు, ఇంకో మేనమావ శ్రీకృష్ణ గారు, ఆయన నాటకాలు. అక్కడి నుంచి మా తరం, మేము 5 అన్నదమ్ముల నాటకాలు వేసాం. మా పిల్లలు, మా అబ్బాయి వాడు నితీష్ అయితే స్కూల్లో డ్రామా యాజ్ ఎ సబ్జెక్ట్ నేర్చుకున్నాడు. అరే, నిహారిక యూనో థియేటర్ పర్సన్. లేదు, మీ కుటుంబం సమస్తం అందరూ కూడా కళలకు అంకితం అయిపోయారు. దాంట్లో అంటే దాని ఏమంటారు, అక్షరం కూడా ఎగ్జాజరేషన్ లేదు. ఇష్టం. మన చూడంగానే అరే వీడు అంతేగా నవ్వారనుకో. ఎవడైనా వాడు ఎంత కష్టంలో ఉన్నాడో వాడు మొహం మీద నవ్వు తెచ్చేందుకు నేను భగవంతుడిచ్చిన ఒక మీన్స్ టు అచీవ్ ద ఎండ్. నా ద్వారా వాడు నవ్వగలుగుతున్నాడని నేను ఆనందిస్తాను. అంటే ఇదంతా ఒక ఎత్తు. అంటే నా సినిమాలు, మన ధారావాహికలు, టీవీ సీరియల్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తర్వాత మీరు ఒక వ్యక్తిత్వ వికాస నిపుణులుగా, అంటే ఒక మోటివేషనల్ పబ్లిక్ స్పీకర్గా మారారు. అసలు ఈ యాంగిల్ మీలో ఎలా ఓపెన్ అయింది? అండ్ అఫ్కోర్స్ దాంట్లో మీరు అమోఘమైన విజయాన్ని సాధించారు. అందరికీ తెలిసిందే, కొన్ని లక్షల మందికి ట్రైనింగ్లు ఇస్తున్నారు, ఇన్స్పైర్ చేస్తున్నారు. సో అసలు ఆ స్ఫురణ మీకు ఎలా కలిగింది? అంటే యాజ్ ఎ స్పీకర్ నేను 1974లో 8th స్టాండర్డ్ ఉన్నప్పుడు బీజం ఎక్కడ నాటి వివి స్కూల్ హైదరాబాద్లో చదివాను. ధూళిపాల సీతారామ శాస్త్రి గారని శర్మ గారు, డిఎస్ శర్మ సార్, మా తెలుగు మాస్టర్. ఆయన ఒకరోజు పాఠం చదవమంటే చదువుతుంటే, నువ్వు బాగా చదువుతున్నావురా, నీకు వక్రత ధోరణి ఉంది, వై డోంట్ యు పర్స్యూ డిబేట్స్ అన్నారు. నాకు తెలియదు సార్ అని ఆయన నేర్పించారు బేసిక్స్. ఆ ఇయర్ నెక్స్ట్ 1975లో వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్లో ఉంటే స్టూడెంట్ కేటగిరీ మొత్తంలో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు. సో ఇన్సిడెంటల్లీ 74 to 2024 ఐ హ్యావ్ కంప్లీటెడ్ 50 years ఇన్ పబ్లిక్ స్పీకింగ్. అరే, మిగతా వాళ్ళందరికీ గ్యాపులు వచ్చి ఉంటాయి, కానీ నేను ఒక డిబేట్ మాట్లాడేవాడిగా, ఒక యాక్టర్గా, దెన్ ఒక స్పీకర్గా, ఒక ట్రైనర్గా, ఒక్కరోజు కూడా కరోనా టైంలో కూడా నేను స్పీకింగ్ వదల్లా, ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉండేవాడిని. సో ఈ 50 ఏళ్ళు పబ్లిక్ స్పీకర్ కింద అవ్వడానికి గురువు గారు డిఎస్ శర్మ గారు ఆయన నేర్పించిన బీజం ఇది యాజ్ ఏ స్పీకర్ అవటం. దెన్ 1984లో అప్పటికి నేను 3 సినిమాలు యాక్ట్ చేసి సిఏ చదువుతున్నప్పుడు, మామూలుగా మనకు కొంచెం మనమే గ్రేటు అని 2 చిన్నపాటు వస్తాయి కదా, తెలియకుండా మనుషులం కదా మనం. అలాంటి వచ్చిన తరుణంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒక ఆర్గనైజేషన్లో నేను జాయిన్ అయ్యాను. అది విశ్వవ్యాప్తమైన ఒక ఆర్గనైజేషన్. అందులో ట్రైనింగ్ అనే ఫస్ట్ టైం మోటివేషనల్ స్పీకింగ్ అని విన్నాను నేను. 84లో జాయిన్ అయ్యాను నేను. 85కే ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్ పాస్ అయ్యి అక్కడి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో 7 stages ఉంటాయి, అన్ని సర్టిఫికేషన్ కోర్సులు చేశాను నేను. ఐఎమ్ నాట్ ఏ ప్యాషనెట్ స్పీకర్, ఐఎమ్ ఏ ట్రైన్డ్ స్పీకర్. తేడా ఉంది. ప్యాషనెట్ స్పీకర్లు, ప్రవచనకర్తలు వాళ్ళకేం వచ్చో అది చెప్తారు. ట్రైనర్స్ నీకేం కావాలో నాకు వచ్చింది నీకు నచ్చే విధంగా చెప్తాను. ఈ చిన్నపాటి తేడా మమ్మల్ని జన హృదిలో నిలిపేస్తుంది. నీకేం కావాలో అది, నువ్వు ఇప్పుడు యువర్ యంగ్ మ్యాన్, నీ లాంగ్వేజ్లో, నీ కీవర్డ్స్లో నీకేం కావాలో అది నాకున్న కాంటెంట్ని ట్రాన్స్ఫార్మ్ చేసి నీకు నచ్చే విధంగా చెప్పడం ట్రైనింగ్. ఇందులో నేను నేషనల్ లెవెల్ ట్రైన్ ద ట్రైనర్ సెమినార్ కూడా యాజ్ ఏ ఫ్యాకల్టీ వెళ్తాను నేను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దేశంలో ప్రపంచం అంతా తిరిగాను. హిందీ కూడా 3 భాషల్లో మాట్లాడతాను నేను. 3 భాషల్లో మాట్లాడతాను. ఇది ఎందుకు అంటే ఇది నాకు ఇష్టం కాబట్టి. ఎందుకు ఇష్టం అంటే తల్లిదండ్రులు ఈ రోజున ఈఎంఐలు కట్టడంలో బిజీగా ఉంటే, పిల్లలు వాట్సాప్లు చెక్ చేసుకోవడంలో బిజీగా ఉంటే, టీచర్లు మేనేజ్మెంట్ డబ్బులు ఎలా వాళ్ళు నడపాలిగా, స్కూల్స్ పెద్ద పెద్ద స్కూల్స్ డబ్బులు ఎలా కలెక్ట్ చేయాలని తలలు బాదుకుంటూ ఉంటే, టీచర్లు సిలబస్ కంప్లీట్ చేసి ఎంసెట్ ఎలా చెప్పాలా, వాళ్ళ తప్పులేదు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా చెప్పాలని వాళ్ళ తంటాలు పడుతుంటే, ఈ ప్రపంచానికి అవసరమైంది ట్రైనర్స్ మాత్రమే, మోటివేషనల్ స్పీకర్. ఒక ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా కల్పిస్తే వస్తుంది.
కానీ ఆ కల్పించే ప్రేరణ నీకు స్వీయ ప్రేరణ అయితే ఇగ్నైటింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అది జరగాలి అంటే మంచి మాటల్లో వాళ్ళకి చెప్పగలగాలట. ఒక అడవిలో నిప్పు అడవినే దహించేస్తుంది, కానీ అదే నిప్పుని తీసుకెళ్ళి ఫ్యాక్టరీ ఫర్నెస్లో పెడితే ప్లేన్ని, పెన్నుని, పిన్నుని కూడా తయారు చేయగలుగుతుంది కదా. కాబట్టి నీలో ఉన్న ఒక ఎనర్జీ, నీలో ఉన్న ఒక అగ్ని, నీలో ఉన్న ఒక శక్తి, సామర్థ్యం, కాంపిటెన్సీని తీసుకొచ్చి ఛానలైజ్ చేస్తే యూ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీ బీయింగ్. ఇది నేను విశ్వసించాను. అది చెప్పగలిగేవాళ్ళు కావాలి, నేను చెప్పగలిగేవాళ్ళు కావాలి. నేను ఇప్పటిదాకా ఒక 25 లక్షల మందితో ప్రత్యక్షంగా మాట్లాడుంటాను. 85 టు దిస్ ఏజ్, 40 years. దెన్ రీల్స్ అనొచ్చు, యూట్యూబ్ లెంతీ పోస్టులు అనొచ్చు, లక్షల మంది, మిలియన్స్ మంది చూసి చాలా వైరల్ అయినాయి. అవును, గద్ద గురించి మాట్లాడింది ఒకటైతే క్లోజ్ టు ఏ తెలుగు స్పీకర్కి వచ్చిందో రాలేదు తెలియదు, నాకు వచ్చిందని నేను ఆనందపడుతున్నాను. నాకు ఎవరితో కంపేర్ 16 million పీపుల్ అంటే 1,60,00,000 మంది చూశారు. అంటే ఇందులో డ్యాన్స్ లేదు, ఫైట్ లేదు, ఎవడు ఎలిమినేట్ అవుతాడనే టెన్షన్ లేదు, ఏ జోకిది అనే వెకిల్ నవ్వు లేదు. ఎందుకు చూస్తారు అంటే నాకు అది విశ్వాసం ఏం కలిగించిందంటే మంచి చెప్తే వినేవాళ్ళు ఉన్నారు, చెప్పే విధంగా చెప్తే. బ్యూటిఫుల్. ఉన్నదానితో సంతృప్తి చెందేవాడు ప్రపంచంలోనే అందరికన్నా ఆస్తిపరుడు అని మీరు ఒకసారి చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు చెప్తామా, నా జీవిత విధానం అది. సో మరి మీ దృష్టిలో మీకున్న ఆస్తి ఏమిటి, మరి దాంతో మీరు ఎలా సంతృప్తి చెందుతున్నారు? నన్ను ఒకసారి ఒక విలేకరు ఇట్లా నీలాగ ఇంటర్వ్యూలో అడిగాడు, సార్ మీతో వచ్చిన కొంతమంది సహనటులు, పేర్లు అనవసరం కాబట్టి చెప్పట్లా, వాళ్ళు ల్యాంగ్ కోయిన్స్ అంతగా ఎదిగారు సార్, మీరు ఎందుకు అంత ఎదగలేకపోయారు అన్నాడు. వాళ్ళు గ్రేట్, వాళ్ళ కాంపిటీషన్ లేదు, వాళ్ళు ల్యాంగ్ కోయిల్స్ ఎదిగారు, నేను కూడా ఒప్పుకుంటున్నా. వాళ్ళు ల్యాంగ్ కోయిల్స్లో ఎదిగారు, నేను గచ్చిబౌలిలా విస్తరించాను అన్న. ఎదగడం అంటే ఏంటి? 36 ఏళ్ల వైవాహిక జీవితంతో కూడా భార్య స్పర్శతోటి, భార్య కళ్ళల్లో సూటిగా చూసి మనం మాట్లాడుతోటి, భార్య మనతో ఉందనే ఆనందంతో మైమరిపించే ఆలోచనలు ఉండటం ఎదగటమా? మంది కాని వస్తూ పరస్త్రీని వీళ్ళు వాళ్ళని చూస్తూ ముట్టుకోవటం ఎదగటమా? అనునిత్యం విద్యార్థిలా చదువుకుంటూ నేను ఇంకా నేర్చుకోవాలి అనే తపంతో ఉండటం ఎదగటమా? నేను మాత్రమే స్వార్థంగా ఎదగాలి, డబ్బులు రావాలని ఉండటం ఎదగటమా? నేను నేర్చుకుని నాతోనే ఉండాలి, నా కుటుంబంతోనే ఉండాలని ఎదగటమా? అయ్యో పాపం, 1000 మంది ఆడపిల్లలు కూర్చున్నారు కదా, మనం మంచి మాట మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళల్లో కనిపించే వెలుగు దీపావళి అనుకోవటం ఎదగటమా? ఎదగటం అంటే అంతర్గతంగా ఎదగటం. ఎదగటం అంటే నేను ఎప్పుడు చెప్తా, శిల్పం అంటే చెక్కితే వచ్చే శిల్పం కాదు, అక్కర్లేనిది తొలగిస్తే మిగిలే శిల్పం. అద్భుతం. శిల్పి ఏం చేస్తున్నాడు, చెక్కి చేతుల మధ్యలో గ్యాప్ ఉండాలని, అక్కర్లేదు ఇది అని తొలగిస్తున్నాడు, తొలగిస్తే మిగిలే శిల్పం. అలాగే నీ ఇగో, నీ నెగటివిటీ, నీ నకారాత్మక ఆలోచనలు, నీకేదో పెద్ద పొజిషను, నువ్వు గొప్ప అనే ప్రతిదీ ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ నేను ఏం చేస్తానంటే సామాన్యుడి చేయట్లా అధముండి చేస్తుంది. వెన్ యూ డోంట్ ఎక్స్పెక్ట్, ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్, దెన్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద లైఫ్. ఇందాక మనం జంధ్యాల గురించి మాట్లాడుకున్నాము. అసలు జంధ్యాల గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది, అండ్ వారితో ఉన్న ఆ జర్నీలో మీకున్న ముఖ్యమైన జ్ఞాపకాలంటే మీరు ఏం చెప్తారు? అసలు ముఖ్యమైన జ్ఞాపకం లేదు, నా జీవితమే జంజాలమయం. ఆహా. ఎందుకంటే నన్ను ఆలీ అడిగాడు ఒకసారి, తల్లిదండ్రులనే మర్చిపోతున్న ఈ రోజుల్లో జంజాల గారి పేరుతోటి ప్రతి సంవత్సరం మీరు ఒక పండగ చేస్తారు, ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు. నేను చెప్పా, అందరూ కూడా నీకు ఆకలిస్తున్నట్టే చేపల కూర ఎవడని తెచ్చి పెడతాడు, కానీ నాకు చేపలు పట్టడం నేర్పించాడు ఆయన. జంజాల గారు నాకు కాదు, ఇదే ప్రశ్న మీరు నరేష్ గారిని అడగండి, రాజన్ ప్రసాద్ గారిని అడగండి, శ్రీలక్ష్మిని అడగండి, వీరభద్రరావు గారిని అడగండి, వేలుని అడగండి, బ్రహ్మానందం గారిని అడగండి, కోట శ్రీనివాసరావు గారిని, ధర్మారావు, మీరు 20 మంది ఆర్టిస్టుల పేర్లు చెప్తా, ఈ 20 మందిని అడగండి, ఒకటే చెప్తారు, నేను నా కోసం బతకకుండా నా విద్య పక్కవాడికి చేర్చు అని చెప్పేవాడు గురువు. నా గురువు జంధ్యాల. ఒక సినిమా కథానాయకుడి దగ్గర నుంచి, అంటే ఇప్పుడంటే ఎస్టాబ్లిష్డ్ టీవీ రంగం, సీరియల్స్ అన్నీ ఎస్టాబ్లిష్డ్, అప్పటికి ఏమీ లేదు. సో అలా మారిన తరుణంలో మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి? ఫస్ట్ సవాలు అందరూ నన్ను అడిగింది, ఒక పత్రికా విలేకరు అడిగాడు, అంత పెద్ద సినిమా పరిస్థితి నుంచి అప్పుడు చిన్న టీవీ ఇండస్ట్రీ కదా, ఇంత చిన్న టీవీ ఇండస్ట్రీకి మీరు ఎందుకు వచ్చారు అన్నాడు. ఓ పెద్ద దేశంలో సైనికుడిగా బతికే బదులు ఓ చిన్న దేశానికి సైన్యాధ్యక్షుడిగా బతుకుతాను అన్న. నాకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చింది సినిమా టీవీ ఇండస్ట్రీ. నన్ను ఒక సూపర్ స్టార్ని చేసిన టీవీ ఇండస్ట్రీ. సినిమా చేయలేదంటలా, సినిమా ఉండడం వల్ల టీవీలో కూడా మీకు సినిమా దేవకి దేవి అయితే టీవీ ఇండస్ట్రీ నాకు యశోదమ్మ. కన్న తల్లి ఆవిడ, పెంచిన తల్లి ఈవిడ. అద్భుతం. సో టెలివిజన్ ఇండస్ట్రీ చాలా సవాళ్ళు వచ్చినాయి. ఇక్కడ కెమెరా ఉండేది కాదు, ఒక ప్రాబ్లం ఏదైనా వస్తే ఒకరోజు ఆగిపోయే సిచ్యువేషన్ వచ్చేది. దీన్ని ఎడిటింగ్ చేయాలంటే దూరదర్శన్ ఎడిటర్లే మారు వేషాలు వేసుకుని రాత్రి టైం వచ్చి
మాకు చేసేవాళ్ళు. ఇది లాభం లేదనుకుని ఎడిటింగ్ నేర్చుకోవడం మొదలెట్టా. నేను డైరెక్టర్ అయిన 3 నెలలకి ఎడిటింగ్ చేయడం మొదలెట్టా. ప్రొడక్షన్ నేను ఎందుకు చేశాను అంటే వేరే వాళ్ళు డబ్బులు పోకూడదు, నాదే బాధ్యత ఉండాలని ప్రొడక్షన్ చేయడం మొదలెట్టా. మరి ఫస్ట్ సీరియల్ బుచ్చిబాబు తీస్తున్నప్పుడు నాకు 13 ఎపిసోడ్లకి ఇన్ని రోజులు అవుతాయని ప్లాన్ వేసి సెట్ వేసుకుని భాగ్యనగర్ స్టూడియోస్లో మొత్తం ఒకేసారి 13 ఎపిసోడ్లు షూట్ చేశాను. సినిమా తీసినట్టు తీశాను. ఇంచుమించు అంతే. అందులో పాటలు పెట్టాను. నా సీరియల్స్ అన్నిట్లో అంతర్గతంగా ఉండే పాట. ఇప్పటిదాకా నా టీవీ సీరియల్స్లో ఒక 100 పాటలు రికార్డ్ చేస్తుంటాను. అబ్బా. ఒక సినిమా ఎట్లా ప్రజెంట్ చేస్తాం అట్లా టీవీ ఎట్లా ప్రజెంట్ చేసాం. సో సవాళ్ళు అంటే ఇక్కడ ఆర్టిస్టులకు తెలియదు, మీడియం ఏంటో, తీసేవాడికి నాకు తెలియదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. టీవీ సీరియల్ చూసే ప్రేక్షకులు ఉంటారు. సినిమాలో క్రిస్ప్ నెరేషన్ ఉంటుంది. నేనేమంటున్నానంటే అనగానే రెండో వాడు నో అది పాసిబుల్ కాదు అని అక్కడికి వెళ్ళిపోయి కథ చెప్తాడు. మరి టీవీ సీరియల్ ప్రతిరోజు చూస్తారని గ్యారంటీ లేదు కదా, 2-3 రోజులు మిస్ అవ్వచ్చు కదా. కాబట్టి దీంట్లో పునశ్చరణ అని ఉంటుంది. నేను చెప్పింది నీకు చెప్తారు, నువ్వు వెళ్ళి ప్రదీప్ గారు ఏం చెప్పారంటే అని మీ ఆవిడ చెప్తావు. ఆ అమ్మాయి వెళ్ళి ప్రదీప్ అంకులు ఇలా చెప్పారని వాళ్ళ అమ్మాయి చెప్తుంది. ఇది రిపిటేషన్ అని జనం అనుకుంటారు. రిపిటేషన్ కాదు, కథ చెప్పడంలో ఒక భాగం. ఇవన్నీ మాకు తెలియదు. విధానం నేర్చుకున్న క్లోజప్ మీడియా, క్లోజప్లు నేర్చుకున్న. ఒక టెలిఫిలిం మొత్తం తీసాక ఇది కాదు టెక్నికల్ అంటే మొత్తం స్కాప్ చేసి మళ్ళీ చేయాల్సి వచ్చింది. రోడ్డు ఎవరు వేయలేదు కదమ్మా, ప్రభు గారు ఒక్కరికి తెలుసు. అనగనగా శోభ డైరెక్టరు, నా దానికి ఆయనే కెమెరామెన్ను. ఆయన ఏం చెప్తే నా విజువలైజేషన్తో అది నేర్చుకునేవాడిని. తర్వాత తరాలు వచ్చి ఈరోజు అంతెందుకు మన ఈటీవీ పెట్టడానికి ముందర కూడా అట్లూరు రామారావు గారు మన దగ్గరికి వచ్చి మా స్టూడియోకి వచ్చి, నాదేంటి సార్ మీరు పెద్దవాళ్ళు నేనే వస్తానంటే, లేదు వచ్చి మేకప్ మ్యాన్ ఇట్లా సో మనీ విషయాలు మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే టెలివిజన్ అంటే ఎన్సైక్లోపీడియా ప్రదీప్ అని వాటి కూడా నమ్ముతారు. సో చాలా సవాళ్ళు వచ్చాయి, అంత ఈజీ కాదు. 1996 సంవత్సరంలో మీరు చాణక్య సీరియల్లో నటించారు. సో ఒక కెరీర్ పరంగా ఆ సీరియల్ వల్ల మీకు ఏమన్నా కెరీర్ పరంగా మార్పులు జరగడం ఏమైనా జరిగిందా? కెరియర్ పరంగా కాదు, నేను నటుడిగా ఇప్పుడు నేను 7-8 సంవత్సరాలు మొదలెట్టుంటా. 55 ఏళ్ల ప్రస్థానం. ఇన్నేళ్ల నా నట జీవితంలో నేను ఇవాళ కూడా గర్వంగా చెప్పుకునేది ఒక చాణక్య సీరియల్. 13 ఎపిసోడ్ల పాటు నేను క్రాఫ్ట్ చేసుకునే సీరియల్ అది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. చాణక్య సీరియల్ నాకు ఎప్పుడు రోజులు వచ్చింది, ఇంకో 2 రోజుల్లో షూటింగ్ చేయాలి. పద్మాలయ స్టూడియోలో సెట్ వేసాం. కృష్ణ గారు చాలా హెల్ప్ చేశారు దానికి. నేను సెల్యూటేషన్స్ టు హిమ్. నాకు తెలుసు ఆయన ఏం చేశారో. తెల్లారితే షూటింగ్. అప్పటికింకా హిందీ చాణక్య కూడా రాలా. తెలుగులో ఫస్ట్ తీసింది మనమే. ఓకే. దీనికి ఒకే ఒక ప్రెసిడెన్స్ ఉంది, రామారావు గారు తీసిన చాణక్య చంద్రగుప్త సినిమా. రామారావు గారు చంద్రగుప్తుడు, నాగేశ్వరరావు గారు చాణక్యుడు. కానీ ఆ సినిమా హిట్ కాల, క్షమించండి. నేను కమర్షియల్గా పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా నేను ఐ డిఫర్డ్ విత్ నాగేశ్వరరావు గారి పర్ఫార్మెన్స్. చాణక్యుడు అంటే తప్పని చెప్పను, నా పర్సెప్షన్లో తప్పు. మీకు ఆయన ప్రత్యక్షంగా ఎంత అంటే ఇష్టం అందరికీ తెలిసిందే కదా. చాలా ఇష్టం ఆయనతో. నేను తర్వాత చేశాను జీవితాంతం ఆయనతో. అది కాదు నేను చెప్పేది. ఆ పాత్ర పరంగా టీవీకి ఇంకా బాగా చేయాలి అనుకున్నాను. పైగా అక్కడ చాణక్య చంద్రగుప్త 2 క్యారెక్టర్లు, ఇక్కడ చాణక్య ఒకటే క్యారెక్టర్. పర్స్పెక్టివ్ ఆఫ్ ద క్యారెక్టర్ డిఫర్స్. ఆ రోజు ముందు రోజు రాత్రి గుండు చేయించేసుకున్నా. తెల్లారులేస్తే క్యారెక్టర్ చేయాలి. మేము నారాయణగూడలో ఉండేవాళ్ళం. నాకు రాత్రంతా నిద్ర పట్టకపోతే నడుచుకుంటూ శాంతి టాకీస్ పక్కన కాస్మోపాలిటన్ క్లబ్కి వచ్చా. ఏదో చేయాలి, ఏం చేయాలి. నాగేశ్వరరావు గారిలో చేస్తే ఇమిటేట్ చేసినట్టు అవుతుంది, నాగేశ్వరరావు గారిలో చేయకూడదు. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు చాణక్య చంద్రగుప్తకి ఎవరు డైరెక్టరు? ఎన్టీ రామారావు గారు డైరెక్టర్. చాణక్యుడి వేషం ఎన్టీ రామారావు గారు వేస్తే ఎలా ఉంటుంది? ఈ ఒక్క భావం నాకు 6 నంది అవార్డు తెచ్చిపెట్టినాయి. బెస్ట్ సీరియల్, బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ యాక్టరు, బెస్ట్ సాంగ్స్, బెస్ట్ మేకప్, బెస్ట్ కాస్ట్యూమ్స్, టప నంది అవార్డులు పడిపోయినాయి దానికి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కాకినాడ దగ్గర ఆనంద్ దగ్గర ఒక వేద పాఠశాల వారు పిలిచి ఆర్షధర్మాన్ని మీరు నిలబెట్టారని ఒక 108 మంది వేద పండితులు ఒక్కసారిగా ఆశీర్వచనం చేశారు ఈ సీరియల్ కోసం. నాకు నేను డబ్బుతో కొలగలం, అవార్డుతో కొలగలం, అదే చెప్తాను. హృదయంగా మనస్ఫూర్తిగా చేసే. సో చాణక్య సీరియల్ నాకు చాలా హెల్ప్ అయ్యింది లైఫ్లో. ఇప్పుడు మనం దర్శకుడిగా వస్తే కనుక ఈటీవీలోనే మీరు పెళ్లి పందిరి అనే సీరియల్కి దర్శకుడిగా వ్యవహరించారు. దానికి సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా పాటలు రాశారు. సో ఒక దర్శకుడిగా మీ అనుభూతి, మీ అనుభవం, ఆ జ్ఞాపకం. ఇది చాలా ఈటీవీతో నా అనుబంధం చాలా గొప్పది. నా వైఫ్ ఈటీవీ పెట్టినప్పటి నుంచి తొలి యాంకర్ కింద అచ్చ తెలుగు ఆడబడుచు, ఈటీవీ వారి ఆడబడుచు అని పేర్లుండేవి. నేను సుమన్ గారితో ఫ్రెండ్షిప్ ఇంకా నాకు పరిపూర్ణంగా కాకముందర ఈటీవీకి ఒక ప్రపోజల్ ఇచ్చాను. ఓకే, నేను ఒక సీరియల్ చేస్తాను, దాన్ని స్పాన్సర్డ్ సీరియల్ కింద చేస్తాము, స్పాన్సర్స్ మేమే తెస్తాం, ఏదో వ్యాపారాత్మకంగా చేసుకున్నాను. ఈటీవీ ఓకే.
పేరు పెళ్లి పందిరని పెట్టా. నేను హీరో, మళ్ళీకి హీరోయిన్. ఒక వేషంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఒక వేషంలో మా ఫాదర్ వేషంలో మురళీమోహన్ గారు, నా స్నేహితుడు సెకండ్ హీరో పాత్రలో సుబలేఖ సుధాకరు. ఇంత క్యాస్టింగ్. దీనికి కథ ఎండమూరి వీరేంద్రనాథ్, మాటలు రాజా బొమ్మకంటి, దెన్ సంగీతం ఎవరో చెప్తే షాక్ అయిపోతారు. గ్రేటెస్ట్ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు దీని సంగీతం వహించారు. సంగీతం గారు బాలు గారు పాడారు. సంగీతం గారితో సంగీతం చేయించాలని అసలు ఆ ఆలోచన ఏమిటి? అది ఎలా అడిగితే బాలు గారు అన్నారు, నీకు కావాల్సింది మంచి మ్యూజిక్. అవును అన్న, నేను పాటలు పాడతా, మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని పరిచయం చేస్తా, రేపు పొద్దున మా ఇంటికి రా, మన ఇద్దరు వెళ్దాం అన్నారు. నేను చెన్నైలో ఉన్నాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చెప్పట్లో ఎవరో కారులో కూర్చోబెట్టుకున్నారు, తీసుకెళ్తే సంగీతం గారింటికి. నేను ఇక్కడ ఎవరైనా వస్తారేమో అని చూస్తుంటే ఈయన మీ మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు. అదేంటి సార్ అంటే, ఆయన మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఆయన ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నారు, ఇది రిస్క్ లేని వ్యవహారం, టీవీ సీరియల్ చేస్తే ఆయనకి బాగుంటుంది, నీకు బాగుంటుంది అన్నారు. ఆశ్చర్యపోయాను. సంగీతం గారితో క్షణం పనిచేస్తే చాలా అనుకునే కళాకారుని ఆయన మ్యూజిక్ చేశారు. ఎంత అద్భుతంగా చేశారు పాటలు. ఎంజిఎం స్టూడియోలో 2 రూమ్స్ పెట్టుకునేవాళ్ళు. ఒక దాంట్లో సంగీతం గారు డైరెక్టరు, కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టరు, రాజహంస సినిమా. పక్క రూమ్లో ప్రదీప్ డైరెక్టర్, పెళ్లి పందిరి సీరియల్, సంగీతం గారు ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్. సరే, ఇవన్నీ చేస్తున్న తరుణంలో మీరు ఒకానొక టైంలో ఒక ఎలక్ట్రానిక్ స్టూడియో కొన్నారు, దాదాపు 30 లక్షలు వెచ్చించి. సో అది మీకు చాలా పెద్ద సమస్యగా మారింది కూడా. అసలు ఏంటి ఆ కథాంశం, ఆవర్తాంతం ఏమిటి? ఏం లేదు, సీరియల్స్ వస్తున్నాయి, టగటగా చేస్తున్నాం. ఇక్కడ మనం కెమెరా ఎడిటింగ్ ఎవరి మీద ఆధారపడతామని అప్పటికే ప్రభు గారు ఒక స్టూడియో పెట్టారు. ఆ స్టూడియోని అమ్ముతారంటే అమ్ముతా అన్నారు. 30 లక్షలు అన్నారు. మనం విడిచేరి 30 లక్షలు కట్టి కొనేసాం. కొనంగానే దూరదర్శన్లో సీరియల్స్ ఇస్తున్న వాళ్ళకి ఎవరో కోర్టు కేసు ఇస్తారు, దూరదర్శన్లో సీరియల్ ఆగిపోయినాయి. అరే 2-3 ఏళ్ళు, 92 నుంచి 95, 96 దాకా చాలా సీరియల్సే లేవు దూరదర్శన్లో. అన్ని సింగిల్ ఎపిసోడ్, చిన్న చిన్న పనులు. 92లో 30 లక్షలు అంటే ఇప్పుడు కనీసం ఒక 5 కోట్లు ఈజీగా కనీసం. దాంతో ఇంకా నాకు చుక్కలు కనిపించాయి, కళ్ళ ముందు ఇట్లా కుప్ప కూలిపోయింది. అంకుల్, మీరు టీవీ రంగంలో చేసిన కృషికి ఇప్పటికి దాదాపు 14 నంది అవార్డులు సంపాదించుకున్నారు. అయితే మీరు అఫ్కోర్స్ ఖచ్చితంగా చాలా చేశారు. అంటే మీరు సంస్కారం కొద్దీ, వినయం కొద్దీ నేను ఇంకా చాలా చేయాలి అంటే ఇందాక అలా చెప్పడం అది చాలా గొప్ప క్వాలిటీ. కానీ ఎక్కడో ఒక కళాకారుడిగా, ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా నేను ఇంకోటి ఏదో చెయ్యాలి అన్న ఒక దాని ఏమంటారు, దృఢమైన ఒక వాంఛ మిగిలిపోయి ఉంటుంది. మీలో ఉన్న ఆ వాంఛ, ఆ కోరిక ఏమిటి? ఏమి సాధించాలి, ఇంకా ఏం చేయాలి అని మీకు? అంటే నేను యాక్చువల్గా నేను చేయాలనుకున్న ఒక ప్రాజెక్టు చాలా ప్యాషనెట్గా ఎంతో రీసెర్చ్ చేశాను, స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వీక్లీ సీరియల్స్ నుంచి డైలీ సీరియల్కి రావటం, ఇవన్నీ మంచి చెప్పే సీరియల్స్ చూడకపోవటం న్యాచురల్ కదా. ఇప్పుడు మన రేటింగ్స్ కోసం వరవళ్ళలో పడిపోవటం జరిగింది. ఇదేంటంటే తిరుపతి వెంకట కవులు తెలుగు భాష గర్వించదగ్గ కవులు, అవధాన ప్రక్రియలో గొప్ప కవులు. వీళ్ళని ఎవ్వరూ తీయలే. ఎన్టీ రామారావు గారు ఇన్ని సబ్జెక్ట్ చేసినా ఎప్పుడూ టచ్ చేయలే. ఏ డాక్యుమెంటరీస్లో ఎక్కడ లేవు. వీళ్ళ చరిత్ర మీద ఒక సీరియల్ తీయాలని నాకు చాలా గట్టిగా ఉంది. చాలామంది చేత, వాళ్ళ ఓన్ మనవాళ్ళ చేత, దాని తర్వాత కొంతమంది విభీషణ్ శర్మ గారు లాంటి వాళ్ళ చేత నేను స్క్రిప్ట్ రాయించాను, డిఫరెంట్ వర్షన్స్ రాయించాను. నేను అశోక్ కుమార్ కలిసి వేయాలని నా కోరిక. నా మిత్రుడు అశోక్ కుమార్, నేను కలిసి వేయాలన్నది నా కోరిక. అన్ఫార్చునేట్లీ అట్లాంటివి ఇప్పుడు చూసేవాళ్ళు లేరు, తీసేవాళ్ళు లేరు. వేస్తే కూడా స్క్రాప్ అయిపోతుంది. రేటింగ్ లేదు, ఉండదు కదా, ఎవరు చూస్తారు? అదొక కళగా మిగిలిపోయింది. అంకుల్, మీ తాలూకు ఈ మోటివేషనల్ స్పీచెస్లో లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, 3D లీడర్షిప్ అని చెప్పి మీరు ఈ సూత్రాలు చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ చాలా ఉంటాయి, వాటిలో ప్రత్యేకంగా ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. సో ఇవి ఆచరించడం వల్ల ఒక మనిషి జీవితంలో పొందే ప్రయోజనం ఏమిటి? ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ అమ్మా. నువ్వు ఏది ఆకర్షిస్తావో అదే నీకు వస్తుంది. దీన్నే మనం యద్భావం తద్భావతి అంటాం. నేను ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేయాలని నువ్వు అనుకున్నావు అనుకో, ఇంటర్వ్యూ బ్రహ్మాండం చేస్తావు. నేను సరిగ్గా ప్రిపేర్ కాలేదే అని చిన్నపాటి డౌట్ వచ్చింది అనుకో, నువ్వు 4-5 తడబాట్లు వచ్చేస్తాయి మనకి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే పాజిటివిటీతో ఎఫర్మేషన్స్, ఆవాహయామి అంటాడు కదా జగదేక వీరుడు అతి సందలే. అలా యూ ఇన్వైట్ యువర్ వాట్ యు వాంట్. నీ మేనిఫెస్టేషన్ ఇన్వైట్ చేయి. నేను ఏడాదిలో ₹1,00,000 సంపాదిస్తాను, ₹1,00,000 సంపాదిస్తాను, ₹1,00,00,000 ఎందుకంటే నీ సబ్కాన్షియస్ మైండ్ పవర్ నీకు తెలియదు. ఆ పవర్ నిన్ను డైవ్ చేస్తుంది. ఐ హ్యావ్ 2 ఆప్షన్స్. 64 ఇయర్స్ ఏజ్ నాకు ఇప్పుడు. వెళ్ళిపోయి మామూలుగా లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈరోజు నన్ను పిలిచారు అని మాట్లాడటం, ఓ వాట్ అ ప్లెజర్ ఈజ్ దిస్ అని మాట్లాడటం ఒకటి. ఐ ఆల్వేస్ లుక్ అట్ ద సెకండ్ థింగ్.
సో లా ఆఫ్ అట్రాక్షన్, నీకేం కావాలో అది నువ్వు ఫోకస్ చేస్తే నీకు వస్తుంది. ఇంకా సింపుల్ భాషలో చెప్పాలంటే అడగందే అమ్మైనా పెట్టదు, అడుగు. ముందు నీకేం కావాలో తెలుసుకో. బుకింగ్లో చేయబట్టి ఏదో సినిమాకి ఏదో థియేటర్కి ఇవ్వండి అనం కదా. నువ్వు ఎంత కరెక్ట్ చెప్తున్నావు, గేమ్ చేంజర్కి ఈ టికెట్ ఈ షోకి అని అంటున్నావు కదా. నువ్వు హోటల్కి వెళ్ళిపోయి పిజ్జా కావాలి, పాస్తా కావాలి, పెసరట్టు కావాలని అడుగుతున్నావు కదా. జీవితాన్ని ఎప్పుడైనా అడిగావు నీకేం కావాలో? ఆస్క్ ఫర్ ఇట్. ఆర్డర్ చేస్తేనే స్విగ్గీలో వస్తుంది, లాటరీ టికెట్ కొంటేనే లాటరీ వస్తుంది, అడుగు ముందుకేస్తేనే గమ్యం వస్తుంది. అది మనస్ఫూర్తిగా లా ఆఫ్ అట్రాక్షన్. ఇది దెన్ యూ ఆస్క్డ్ అనదర్ వన్ 3D లీడర్షిప్. 3D లీడర్షిప్ ఈజ్ 3 డైమెన్షనల్ లీడర్షిప్. ఒక నాయకుడికి, నాయకుడు అంటే ఇక్కడ మళ్ళీ వేదికలు ఇచ్చి ఉపన్యాసవాడు నాయకుడు కాదు. హూ ఈజ్ అ లీడర్? లీడర్ ఈజ్ వన్ హూ లీడ్ సెల్ఫ్. మన్ని మనం ప్రేరేపించుకొని మన్ని మనం లీడ్ చేసుకోవడానికి లీడర్షిప్ ఇది. అందరినీ చేయక్కల, ఇంత ప్రాసెస్ చేస్తామో తెలియదు. ఫస్ట్ నువ్వేడు, నీ ఏడుపు. నీ జీవితానికి ఏం కావాలో తెలుసుకో. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. సినిమాకి వెళ్ళాలో నువ్వే నిర్ణయించుకుంటావు. ఏ సినిమాకి వెళ్ళాలో నువ్వే నిర్ణయించుకుంటావు. ఏ థియేటర్కి వెళ్ళాలి, ఏ షోకి వెళ్ళాలి, ఎంత డబ్బు టికెట్కి నువ్వే నిర్ణయించుకుంటావు. కింద పార్కింగ్లో కారు పెట్టి పైకి వెళ్ళటానికి 2 నిమిషాలు లేట్ అయిపోతుంది. వెళ్ళంగానే కళ్ళు కనిపించాలి లోపల, చిమ్మ చీకడు. ఓ కుర్రాడు ఎవడో నీ చేతిలో టికెట్ చూసి టార్చ్ లైట్ వేసి ఇది నీ సీటు అంటాడు. నువ్వు కూర్చుంటావు, సినిమా ఎంజాయ్ చేస్తావు. ఈ టికెట్ మీద నెంబర్ ఉంది కాబట్టి అతను చెప్పగలిగాడు. ఈ టికెట్ మీద నెంబర్ లేకపోతే ఎవరు చెప్పగలుగుతాడు? ఈ నెంబరే నీ మేనిఫెస్టేషన్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నువ్వు ఆలోచించుకో. 100 కిలోమీటర్ల ప్రయాణమైనా అడుగుతో మొదలవుతుంది. ఎంత పెద్ద కావ్యమైనా ఒక అక్షరంతో మొదలవుతుంది. ఎంత పెద్ద ప్రవాహమైన ఒక నీటి చుక్కతో మొదలవుతుంది. ఎంత పెద్ద జ్వాలైనా ఒక నిప్పురవ్వతో మొదలెడుతుంది. సిమిలర్లీ ఎంత పెద్ద ఆశయమైనా ఒక అడుగుతో మొదలవుతుంది. నేను శక్తిపరుణ్ణి. ఐఆమ్ ద బెస్ట్. ఐఆమ్ ద బెస్ట్. టుడే విల్ బి ద బెస్ట్. నేను తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. ఎప్పుడైతే నీకు పక్కనున్న డిస్టర్బెన్సెస్ అనేది తీసి ఫోకస్గా నువ్వు గమ్యాన్ని చూస్తావు, నువ్వు అర్జునుడు అవుతావు. సో మేనిఫెస్టేషన్ చేసుకుంటావు. దెన్ 3D లీడర్షిప్లో థింకింగ్, డూయింగ్, కమ్యూనికేటింగ్ ఈజ్ ద న్యూ మేనేజ్మెంట్ థియరీ ఆఫ్ లీడర్షిప్. 3 డైమెన్షన్. దాన్నే మనం మనసా వాచ కర్మణ అంటాం. నీ ఆలోచనలు, నువ్వు చెప్పే మాటలు, నువ్వు చేసే క్రియలు, ముగ్గురి మధ్య సమన్వయం ఉండాలి. ఎవడైనా చెయ్యి అనగానే చేసేస్తాం. ఎందుకు చేయాలి, చెయ్యాలా వద్దా, ఎవరితో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇప్పుడే చేయాలా, అసలు ఇలాగే ఎందుకు చేయాలి, ఇంకో దారిలో ఎందుకు చేయకూడదు అని ఆలోచన లేదు కదా మనకి. నిన్ను నువ్వు ప్రశ్నించుకోవటం నేర్చుకోవాలి. దెన్ డూయింగ్ డైమెన్షన్. నీ మాటలు మాటలుగా ఉండిపోతే ఎలా, చేతలు అవ్వాలి కదా. నీ ఆలోచనలు కార్య రూపం దాల్చాలి కదా. డూయింగ్ డైమెన్షన్. థర్డ్ది కమ్యూనికేషన్. అంటే మామూలుగా కమ్యూనికేషన్ అంటే నా మనసులో ఉన్న మాట నా మెదడులోకి వెళ్ళి నా నోటి ద్వారా ప్రవహించి నీ చెవుల్లోంచి నీ మెదడు నుంచి నీ మనసులోకి వెళ్తుంది. ఇది మనసు అంటే ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్. కొంతమంది కవులు రాస్తారని కొంతమంది అంటారు. మనసు అంటే సబ్ కాన్షియస్ మైండ్ నా దృష్టిలో. అంటే ఏంటి? ఇంటెండెడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్టూడ్. చెప్పదలుచుకుని నీకు అర్థమైతే చాలా అది మంచి కమ్యూనికేషన్. సో ఒక లీడరు థింకింగ్ ఆలోచించడం, డూయింగ్ చెయ్యటం, కమ్యూనికేటింగ్ ఏం చేశాను, ఎందుకు చేశాను 10 మందికి చెప్పటం. సో ఈ 3 కూడా ఉన్నవాడు లీడర్ అవుతాడు. దిస్ ఈజ్ 3D లీడర్షిప్. మీరు మీ పంథాలో అంటే మీరు ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ఒక పక్క ఇలా ఒక మోటివేషనల్ స్పీకర్గా ఉన్న క్రమంలో మళ్ళీ మీ జీవితానికి మలుపు తిప్పిన సందర్భం అంతేగా? అవును, అంతేగా. అసలు ఇది అనిల్ రావిపూడి గారికి ఇది ఎలా వచ్చింది? అంటే హీఈస్ డెఫినెట్లీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, జెమ్ ఆఫ్ పర్సన్ అండ్ వెరీ వెరీ క్రియేటివ్ పర్సన్. అసలు మీరు ఎలా తట్టారు ఆయనకి? మీరు ఖచ్చితంగా అడిగే ఉంటారు కానీ ప్రశ్న. నీలాగా అనిల్ కూడా నాకు యంగ్ ఫ్రెండ్. త్రూ కామన్ ఫ్రెండ్స్. రాజాది గ్రేట్ తీయడానికి ముందర నుంచే తెలుసు. కలిసేవాళ్ళం, కాఫీ తాగేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. F2 సినిమా తీసినప్పుడు ఒకసారి కూర్చుందామండి అన్నాడు. సరే అన్న. ఇలా ఫ్యామిలీ లైఫ్, భార్యాభర్తలు అని స్టోరీ లైన్ చెప్పాడు. నాకు ఎక్కడ అడ్వాంటేజ్ అంటే నేను నా భార్య సరస్వతి గారు నేను ఇద్దరం లైఫ్ కోచెస్. అవును. ఇండియా మొత్తం మీద కపుల్ అయి ఉండి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీద వర్క్షాప్ చేసేవాళ్ళం ఇద్దరమే. దానికి ఒకే ఒక కారణం, ఒకే ఒక కండిషను, నువ్వు ఒక్కడే వస్తే కాదు, నువ్వు మీ ఆవిడ ఇద్దరు రావాలి, ఇద్దరు అటెండ్ అవ్వాలి. ఇలా వర్క్షాప్ చేస్తూ ఉంటాం. ఈ అనుభవంతో ఆయన కొన్ని సలహాలు చేయటం జరిగింది. అంతా మాట్లాడేసిన తర్వాత లంచ్ చేసాం. లంచ్ చేసిన తర్వాత నాది రిక్వెస్ట్ అండి అన్నాను. చెప్పండి, ఇందులో మీరు వేషం వేయాలి అని. అరే ఇంత పెద్ద సినిమాలో వేషం అంటే ఆనందిస్తాం కదా. షూర్ సార్ అన్నాను. నేను ఎంతకీ ఏమనుకున్నానంటే కథ చెప్పాడు కాబట్టి లాస్ట్లో నాజర్ గారు వచ్చి మంచి చెడు చెప్తారు కదా వీళ్ళకి,
అయ్యో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ కదా అది ఇస్తారేమో అని ఆ కోణంలో అనుకున్నాను. తమన్నాను ఫాదర్ క్యారెక్టర్ వేయాలి మీరు అన్నారు. కథ చెప్పాడు కానీ ఈ కథనని చెప్పలేదు కదా. ఓ వెరీ గుడ్ అనుకో, అంత పెద్ద స్కెచ్, ఇంత పెద్ద పెద్ద స్టార్స్ మధ్యలో మనకు మంచి వేషం పడింది అనుకో. అయితే సినిమా అంతా మీకు ఒకటే డైలాగ్ ఉంటుంది. ఒకటే డైలాగ్ అన్న అంటే ఒకటే డైలాగ్ ఒక్కసారి కాదు, ఒకటే డైలాగ్ మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది అని కథ చెప్పాడు. హానెస్ట్లీ ఇనీషియల్లీ నేను సంశయించాను, వద్దమ్మా, ఎందుకంటే నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా వెళ్తాను. మోరోవర్ ఇప్పటిదాకా హీరో క్యారెక్టర్స్, క్యారెక్టర్ యాక్టర్స్, ప్రొటగానిస్ట్గా యాక్ట్ చేశాను. నేను కామెడీ క్యారెక్టర్ ఇప్పుడు చేయలేదు. నన్ను వద్దన్న. లేదు సార్ మీరే చేయాలి అని ఒక మాట చెప్పాడు. పెళ్ళైన 15 ఏళ్ల వరకు 20 ఏళ్ల వరకు భర్త మాట భార్య వింటుంది. మీరు ఎవరిని చూడండి, వాడు ప్రొఫెసర్ అవ్వండి, యూనివర్సిటీ ఛాన్సలర్ అవ్వండి, దాని తర్వాత భార్య మాట ప్రొఫెసర్ ఐ వాంట్ యూ టు ప్లే దాట్ సో దట్ సామాన్యుడు మిమ్మల్ని మీతో ఐడెంటిఫై అవుతాడు. వెంకటేష్ గారికి ఎంత పేరు వచ్చినా మీకు అంత పేరు వస్తుంది, ఇదే క్లిక్ అవుతుంది అని. ఫస్ట్ డే ఫస్ట్ షోకి మేమందరం దిల్ రాజు గారి నుంచి అందరూ హీరో అందరూ, మా ఫాదర్ కూడా ఉన్నారు అప్పుడు, ఆయన కూడా తీసుకెళ్ళి, ఆయనకి ఇష్టం కాబట్టి. వెళ్ళంగానే దిల్ రాజు గారు ఫస్ట్ నేను కనిపించగానే మేము ప్రీవియస్ బెనిఫిట్ షో చూసి వస్తాం, మీ డైలాగ్ వచ్చినప్పుడు జనం వాడు కుర్చీలో కూర్చోట్లేదు అన్న. ఆశ్చర్యపోయాను. ఇక్కడి నుంచి బయటికి రావడానికి థియేటర్ సినిమా చూసిన తర్వాత బయటికి రావడానికి నాకు 2 hours పట్టింది థియేటర్లోంచి రోడ్డు మీద రావడం. ప్రతివాడు అంతేగా నడుస్తున్నాడు. అక్కడి పిల్లలు పెద్దవాళ్ళు, ఓ అనిల్ రావిపూడి మంత్రం పనిచేస్తుంది మనమేంటని. అలా జంజాల గారు జన్మనిస్తే పునర్జన్మనిచ్చిన తల్లి అనిల్ రావిపూడి. సో అంకుల్, ఇంతసేపు మీ జీవితం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీ జీవితానికి కారకులైన, మీ జన్మకి కారకులైన తల్లిదండ్రుల గురించి, అలాగే మీ తోబుట్టువులు, మీ అన్నదమ్ముల గురించి మాట్లాడుకుందాం. సో వాళ్ళ గురించి మీ మాటల్లో. నేను ఎంతో అదృష్టవంతుని బాలాదిత్య. ఫాదర్ మదర్ ఇద్దరు కూడా మా అన్నదమ్ముల్ని ఫ్రెండ్స్లా పెంచారు చిన్నప్పటి నుంచి. ఇవాళ మాట్లాడటం వేరు. నేను పుట్టి 64 ఏళ్ళు, మా పెద్దనే 67 ఏళ్ళు, రెండో అన్న 65 ఏళ్ళు, నాకు 64, ఇంకోటికి 62, ఇంకోటికి 60, అందరం 60+ యంగ్ బాయ్సే. యంగెట్ హార్ట్. అయితే ఇలా పెంచడానికి కారణం మా ఫాదర్. ఆయన పిల్లలందరూ ప్రయోజకులు అవ్వాలనుకున్నారు. విజన్ చూడు, అందరికీ కళ నేర్పించారు. మా తమ్ముడు డ్యాన్స్ నేర్పించారు, ఇంకో తమ్ముడికి తబలా నేర్పించారు, రెండో అన్నయ్యకి బొమ్మలు నేర్పించారు, నాకు డిబేట్లు నేర్పించారు. కామన్గా అందరు నాటకాలు వేస్తాం. పాఠం చదువుకోమని చెప్పకుండా మా నాన్న ఫస్ట్ క్లాస్ వస్తే చాలు, నేను చదువు గురించి అడగను, నాటకం స్క్రిప్ట్ చదివాలి లేదని మా ఫాదర్ అడిగేవారు. అరే, సమయ పాలన నేర్పించారు. అమ్మ నాన్న తీసుకెళ్ళేవారు, రిహార్సల్ చేయించేవాళ్ళు, డిబేట్లు చేయించేవాళ్ళు, అట్లాగే చదువుకోమని ప్రేరేపించేవాళ్ళు. ప్రతిదీ అసలు మై ఫాదర్ వెంకటేశ్వరరావు గారు, మా మదర్ మాలతి. ఆ కడుపును పుట్టడం నేను చేసుకున్న ఫస్ట్ అదృష్టం. నెక్స్ట్ మా అన్నదమ్ములు 5 బ్రదర్స్. పెద్దన్నయ్య కిషోర్ గారు SBI నుంచి రిటైర్ అయ్యారు, బట్ మా అందరికీ గైడింగ్ ఫోర్స్. రెండో అన్నయ్య అడ్వర్టైజింగ్లో బాంబేలో ఉంటారు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఈరోజు కంట్రీలో టాప్ మోస్ట్ తర్వాత చదివా డిగ్రీ దాకా. టాప్ మోస్ట్ అడ్వర్టైజింగ్లో ఒక KV శ్రీధర్, పాప్స్ అంటారు, క్రియేటివ్ పర్సన్, వన్ ఆఫ్ అస్ యూ కెన్ సే లైమ్ లైట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మా రెండో అన్నయ్య, నేను థర్డ్. 4th ఉదయ్, తను ప్రొడ్యూసరు, యాక్టరు, ఒక అడ్వకేటు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాడు, అందరికీ తెలుసు, నాతో పాటే ఉంటాడు. 5th వాడు దిలీప్, అక్కడ అమెరికాలో సిల్కానంద వ్యవస్థాపకుల్లో ఒకడు, US లో, తను కూడా ఉంటాడు. ఈ రోజున 5 బ్రదర్స్ కూడా స్నేహితులం, ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేము ఇప్పటికి కూడా. ఇది నా ఫ్యామిలీ. దెన్ 88లో నా పెళ్ళైంది, అప్పటికే నాకు 27 ఏళ్ళు నిండినాయి. 88లో నా జీవితంకి వచ్చిన సరస్వతి నాతో పాటు ట్రావెల్ చేసింది. నేను హైట్స్ ఆఫ్ హిమాలయస్ చూశాను, డెప్త్ ఆఫ్ పెసిఫిక్ చూశాను, కార్ డిక్కీలో ₹1,00,000 ఉన్నప్పుడు చూసా, జేబులో రూపాయి లేనివాడిని చూసా, ప్రదీప్ గారు అని సన్మానాలు చూసా, చీత్కారాలు చూసా, అవమానాలు చూసా, బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి డబ్బు తెచ్చుకునేవి చూసా, తన మెడలో పుస్తల తాడు కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టిన రోజు చూసా, దరిద్రమైన సిచ్యువేషన్స్ చూసా. నన్నుగా గౌరవించిన వ్యక్తి నా భార్య. ఒక స్నేహితురాలు, ఒక కోచ్, ఒక మెంటర్, ఒక ఫెసిలిటేటర్, ఒక గైడ్, ఒక కంపానియన్, ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, అన్నీ కలిపితే సరస్వతి. నాకు ఇవాళ దాకా ఒక్క రహస్యం నా వైఫ్తో లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే, జీవిత భాగస్వామి ఫ్రెండ్ అయితే అంతకంటే ఆనందం ఇంకోట్లేదు. మీ పిల్లల గురించి? మా అమ్మాయి నిహారిక, షీఈ్ నౌ 89, బాగున్నది, డాక్టర్ చదువుకుంది బేసిక్గా, బట్ అది పాటలు 10 ఏళ్ళు నేర్చుకుంది. దాని తర్వాత అది స్టేజ్ యాంకరింగ్ చేస్తుంది. బేబీ సినిమా అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేసింది. మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం ప్రస్తుతం, దానికి అది క్రియేటివ్ హెడ్గా ఉంటుంది. మా అల్లుడు గారు
ప్రద్యుమ్న ఈజ్ ఏ పిహెచ్డి ఇన్ నానో టెక్నాలజీ. ఆయన ఒక ఫార్మస్యూటికల్ కంపెనీలో ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ చేస్తున్నారు. ఐ హ్యావ్ ఏ 5-year-old గ్రాండ్ డాటర్ సాయి మీద. అది ప్రేమమూర్తి, అది అన్నీ నేర్చుకుంటుంది. దానికి ఇంకా నాకు వాళ్ళ అమ్మమ్మకి మధ్య నో తాత దిస్ నాట్ ద రైట్ చాయిస్ అని నాకు కూడా చెప్తాను. దెన్ మా అమ్మాయి తర్వాత మాకు ఇంకొక ట్రెజర్ ఉన్నాడు, మా అబ్బాయి నితీష్. వాడు పీజీ దాకా జేవియర్స్లో చదువుకున్నాడు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి చిన్నప్పుడు డ్రామా తీసుకున్నాడు. సమ్హో 15-16 years వచ్చినప్పటి నుంచి యాక్టింగ్ షిఫ్ట్ అయ్యి మ్యూజిక్ మీదకి వచ్చింది. గిటార్ నేర్చుకున్నాడు, దాంట్లోంచి మ్యూజిక్ కంపోజిషన్ నేర్చుకున్నాడు, దాంట్లోంచి ఇండిపెండెంట్ సాంగ్ ప్రొడ్యూసర్గా, ఇండిపెండెంట్ మ్యూజిషియన్గా, సాంగ్ రైటర్గా, ప్రోగ్రామర్గా కీరవాణి గారితో కొన్ని వర్క్స్ చేశాడు. కొంతకాలం ఆయనతో ట్రావెల్ చేశాడు. సొంతంగా తను చేసుకుంటూ ఉంటాడు. మొత్తం వాడి లైఫ్ వాడు చేస్తాడు. వాడున్నాడు. ఇంకా వాడు ఎట్ టు బి మ్యారీడ్. అంటే ఇది స్టేట్మెంట్ కాదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్. సో మా ఇల్లు ఇట్లా వెరీ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ చివరిగా ప్రస్తుతం మీరు చాలా క్రియాశీలంగా చేస్తున్న ప్రాజెక్టులు, వ్యాపకాలు ఏమిటి? అంటే నేను సినిమాలు ఒక 2 సినిమాలు చేస్తున్నాను సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళతోటి. ఇంకో చిన్న సినిమా ఒకటి. సినిమాల్లో నేను ఏమనుకున్నా అంటే నాకంటూ ఒక్క సీన్లో అయినా గుర్తింపు వచ్చే పాత్ర మాత్రమే చేయాలనుకుంటున్నాను, చెయ్యనని కాదు. ఇది కాకుండా ఒక ఛానల్కి ఒక రియాలిటీ షోలో కపుల్ కింద నేను సరస్వతి గారు చేస్తున్నాం. ఇది కాకుండా మాకు కొత్త మన స్టార్టప్ కంపెనీ ఉంది. దాంట్లో ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తూ ఒక ఓటీటీ, ఇప్పటిదాకా ఎలా అయితే సీరియల్స్ ఫస్ట్ నేను తీశానో మొత్తం ప్రపంచంలో ఎవరు చేయని విధంగా పిల్లల కోసం ఒక ఓటీటీ క్రియేట్ చేస్తున్నాను. అది కేవలం ఎక్స్క్లూజివ్ పిల్లల కోసం. అది మళ్ళీ A+B² ఉండదు. స్కూల్స్ అన్నీ నేర్పిస్తున్నాయి వాళ్ళకి, టీచర్లు ఉన్నారు. అంటే నిజంగా కూడా ఐ డోంట్ వాంట్ టు పుట్ మై నోస్ ఇన్ టు దట్. అలాగే చోటా భీములు, గేమింగ్లు ఇవి మేము అనుకోవట్లా, అది కూడా వేరే కంపెనీస్ ఉన్నాయి. ఇది ఓన్లీ లైఫ్ స్కిల్స్ నేర్పించబడుతుంది ఇక్కడ. చాలా విషయాలు అంటే ముఖ్యంగా ఇవాళ యువతకి, పిల్లలకి, పెద్దలకి కూడా అనుకోండి తెలియాల్సిన చాలా విషయాలు వాళ్ళ తెలుసుకోవడం జరిగింది. సో మరొక్కసారి మీరు ఈ కార్యక్రమానికి వచ్చి, నేను వచ్చే ముందర ఈటీవీ గురించి చెప్తాను. ఈటీవీ అంటే నాకు సరస్వతి గారికి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే రామోజీరావు గారంటే ఇష్టము, సుమన్ గారంటే ఇష్టము, శైలజ కిరణ్ గారంటే ఇష్టము, ఈటీవీలో జరిగే కార్యక్రమాలు ఇష్టం, నాకు ఈటీవీ విలువల ఇష్టము, ఈటీవీలో ఉండే నాణ్యత ఇష్టము. ఈటీవీకి చెప్పాలనుంది అంటూ కొత్త పేరు మీద నన్ను పిలిచినందుకు కూడా మీకు థ్యాంక్స్. చాలా చాలా థ్యాంక్స్ అండి.